రాష్ట్రంలో వచ్చే ప్రతి 100 రూపాయలు దాంట్లో 40 రూపాయలు వ్యవసాయం నుంచే వస్తుంది. రైతే ఇస్తాడు. అది అంటే దాదాపు మనకి 9 లక్షల పైచిలుకు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం అయితే దాంట్లో 3,30,000 కోట్ల పైచిలుకు కేవలం వ్యవసాయం మీదే వస్తుంది. రాష్ట్ర ఉత్పత్తిలో వచ్చేది 40% రైతు ఇచ్చేదే. అలాంటి రైతు కన్నీరు పెట్టి ఒక తుఫాను కాదు, 2 తుఫాన్లు కాదు, 3 తుఫాన్లకి జీవితం చిన్న భిన్నమైపోయి అప్పులు పాల ఏడుస్తూ ఉంటే కన్నీళ్ళకి కరగవా? మేము రామా రోడ్ల మీదకి అండగా నిలబడవా? కష్టాల్లో ఉన్న రైతు కోసం మేము రోడ్ల మీదకి వస్తే దీనిని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నాం సరదా కోసం అంటుంటే, మీకు తెలుసు ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో తప్పుంటే తప్పని తెలియజేస్తాం. ప్రజాస్వామ్యంలో అది పద్ధతి. వైసీపీ నాయకుల్లాగా నోటుకొచ్చిన బూతులు తిట్టడం, అరే కలెక్టరేట్లో ఈ వినతి పత్రం అందం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక లక్షణం. ఇది డిబేట్ ఉండటం, ప్రశ్నించడం, రోడ్ల మీదకి వచ్చి మా నిరసనను తెలియజేయటం ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు. 80 లక్షల పైచిలకు రైతాంగం ఉన్న రాష్ట్రం ఇది. 40% ఆదాయం ఇచ్చే వ్యవసాయానికి ఆధారపడ్డ రైతాంగం ఇది. వాళ్ళకి మీరు అండగా నిలబడలేనప్పుడు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు రైతు కన్నీరు ఉన్నారు. మీరు ఎందుకు మీరు బ్లూ లైట్ వేసుకుని కాళ్ళు తిరగడానికి ముందు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకోవడానికి మీ ప్రజాప్రతినిధులు అయింది? ఏదైనా మాట్లాడితే రాజకీయం చేస్తున్నాం అంటారు. ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు, వాళ్ళ కనీసం వ్యవసాయ అవసరాలకి ఖర్చులు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయింది ఒక వరి రైతే కాదు, మినువులు వేసిన వాళ్ళు నష్టపోయారు, పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు, పచ్చిమిర్చి వేసిన వాళ్ళు నష్టపోయారు. అలాగే తీర ప్రాంతం అంతా ముఖ్యంగా మత్స్య కార్మికులు నష్టపోయారు. కౌలు రైతుని ప్రూవ్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు, నానా యాతన పడుతున్నా ఉన్నారు. మరి గ్రామ వాలంటీర్లను బట్టి మీరు చేసిన ప్రయోజనం ఏంటి? మీరు సాధించింది ఏమిటి? 15 మంది రైతులు చచ్చిపోయారు. మీరు దోచేయడానికి ఇసుకలు ఉన్నాయి, దోచేసుకోవడానికి మైనింగ్లు ఉన్నాయి, మద్యం మాఫియా మీద మీ డబ్బులు వస్తూ ఉన్నాయి. మన సీఎం సాబ్ జగన్ రెడ్డి గారు చెప్పారు, మాకు మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదు, మేము మద్యం నిషేధిస్తామని చెప్పి ఈ రోజున 17,500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఒక్క సంవత్సరం వదులుకోండి 10,000 రూపాయలు చొప్పున 17 లక్షల ఎకరాలకి నష్టం వచ్చిన రైతుకి మీరు అండగా నిలబడండి అని చెప్తే కూడా దానికి కూడా స్పందన లేదు. నష్టపోయారు కదా, కనీసం వచ్చే పంటకి విత్తనాలు ఇచ్చారని అడిగాం. మీరు కనుక్కున్నారా? ఎవరైనా రైతుని విత్తనాలు ఇచ్చారని కనుక్కోండి. విత్తనాలు ఇవ్వాల. వాలిపోయిన పంటని కొన్నారా అంటే కొనలా. మరి దేనికి? 151 మంది ప్రజాప్రతినిధులు దేనికి? వాళ్ళ కార్లు తిరగడానిక, వాళ్ళు 1000 కోట్లు సంపాదించుకోవడానిక, వాళ్ళ ఇసుకని దోచేయడానిక, మధ్య మీద డబ్బులు సంపాదించడానిక, మైనింగ్ అడ్డగోలుగా దోచేయడానిక? ఇందుకే మీరు అధికారం కట్టబెట్టింది. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఏదైనా మాట్లాడదామంటే ఒక్కొక్కళ్ళు బూతులు తిడతా ఉంటారు, నన్ను తిడతా ఉంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యే పేరేంటమ్మా? ఏంటి ఆయన పేరు? నానియా? అంటే వైసీపీలో నానీలు ఎక్కువ అమ్మా. ఏదో ఒక నాని. ఏ నానో నాకు అర్థం కావట్లా, గుర్తుకోలేదు. 100 కోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని. ఎవరైతే మనకేంటి? 100 కోటి నానీల్లో ఒక నానైన నాని గారికి మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మేము అడిగిన 35,000 రూపాయలు మీరు విడుదల చేస్తారా లేదా? మీరు కనుక 35,000 రూపాయలు రైతుకి ఇవ్వని పక్షంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయో మేము చూస్తాం, అసెంబ్లీని ముట్టడుతాం. ఫోన్లే తగ్గాం, మాట్లాడతాం, తగ్గుంటాం. మీరు నానా బూతులు తిడుతున్నా భరిస్తాం, బాధ్యతగా ఉంటాం, రైతుల పక్షాన నిలబడతాం, వాళ్ళ కన్నీళ్ళని తుడుస్తాం, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటాం. మీరు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడి నుంచి వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ వస్తాం, పులివెందులకు పెట్టుకుంటే పులివెందులకు కూడా వస్తాం. మాకు వెనక సంకోచించే వ్యక్తులం కాదు మేము. మీరు ఎక్కడ పెట్టుకుంటారో చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు వైజాగ్, విజయవాడ, పులివెందుల రెడీ. మీరు సై అంటే మేము సయ్యే. సీఎం సాబ్కి చెప్తా ఉన్నాం, జగన్ రెడ్డి గారికి, ముందు 10,000 రూపాయలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా, ఏమవుతాయా, అవన్నీ మీ పద్ధతి మీరు చూసుకోండి. మేము రైతులందరినీ తీసుకొస్తాం, రాష్ట్ర నలుమూల నుంచి రైతాంగాన్ని అందరినీ తీసుకొస్తాం. నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి, అసెంబ్లీకి మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకు అభివృద్ధి రాదు, ఇవన్నీ తేల్చుకుందాం. ఎందుకంటే
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటాం. మంచిగా మర్యాదగా అయ్యా సీఎం గారు పెద్దలు బాబు గారు అంటే మాట అంటలేదు. ఏం చేస్తావా? అప్పుడు రోడ్ల మీదకి రావా? అసెంబ్లీలు ముట్టడి చేయవా? చేస్తాం, బలంగా చేస్తాం. మాట్లాడితే ఏమంటారు? సినిమాలు అంటే సినిమాలు చేసుకుంటా మరి రాజకీయం చేస్తున్నాం. సినిమాలు చేస్తాం, మన రాజకీయం చేస్తున్నాం అంట. అవునయ్యా, వీళ్ళందరూ దేశసేవ, వీళ్ళంతా చేస్తుంది. అంటే జగన్ రెడ్డి గారికి సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, మైనింగ్ లేదు, పేపర్లు లేవు, పాపం ఏమీ లేవు, వేల కోట్లు లేవు. ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ సాక్షాత్ గాంధీ మహాత్ములు అందరూ పాపం కేవలం కద్దరు పంచి కట్టుకొని ఏమంటుందని కల్లాయి గుడ్డేసుకొని పాపం రాజకీయం చేస్తారు. అదే డబ్బులు లేవు వాళ్ళు. కేవలం అనుక్షణం మా ప్రజలు చెప్పి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయరు. ప్రజాక్షేమం కోసమే ఉంటే మరి మీకు ఫ్యాక్టరీలు దేనికమ్మా? మీరు కాంట్రాక్ట్లు ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీ వేల కోట్లు మీరు దోచేసుకోవచ్చు. కానీ మేము కష్టపడి ఏదో పని చేసుకొని బ్రైడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం వస్తే మేము సినిమాలు చేసుకుంటే ఖాళీ సమయాలు చేస్తున్నాం. మీరంతా ఖాళీ సమయాలు మీరు ఏం చేస్తారు? పేకాట ఆడతారు, పేకాట క్లబ్బులు ఆడుతున్నారు. పేకాట క్లబ్బులు పెట్టే మీరు కూడా మమ్మల్ని విమర్శిస్తే నా నోరు మంచిది కదబ్బా. తల్లి బిడ్డ న్యాయంగా పోదామంటే పోదాం. అలా కాకుండా మీరు నోటికొచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా ఒలుస్తామో అలా వలవగల నాకు సత్తు ఉంది, ఆ సత్తా ఉందమ్మా. కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు. అవసరం మేరకు వాడతాం. ఇప్పుడున్నా తప్పదు అనుకుంటే, శృతి మించితే మీరు కూడా ఓ పని చేయండి. మీ పేపర్లు మూసేసుకోండి, మీ టీవీ మీడియాలు మానేసుకోండి, లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి, మీ కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ ఇసుక కాంట్రాక్ట్లు బంద్ చేసుకోండి, మీ మద్యం షాపులు బంద్ చేసుకోండి. అప్పుడు రాజకీయం చేయండి. అప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను. సింగపూర్ ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు. ఇంతమంది రైతులు నష్టపోయారు. మీరు అడగలేపారు? ఒక రైతుకి ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా, 2000 రూపాయలు జేబుల్లో నుంచి. ఏ నాన్నయ్య ఆయన పేరు? ఏదో నాన్నలే. పోనీ ఆయన ఇచ్చారో 1000 రూపాయలు అడగండి. ఇచ్చారో 1000 రూపాయలు రైతుకి? మరి ఏం మాట్లాడతారు వాళ్ళు? నోరేసుకొని బూతులు తిట్టా భయపడి ఇళ్లలో కూర్చుంటావా? నోరేసుకుంటే ఇళ్ళ ముందుకు వస్తాం. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడుతూ మీరు పద్ధతిగా ఉండండి. నోరు మీ ఒక్కరికైనా ఉంది? మీరైనా పెట్టి పుట్టారా మీరు? ఈ ఎమ్మెల్యే గారికి చెప్పండి, ఏదో నాన్నగారంట, ఆయన చెప్పండి, మీ సీఎం సాబ్కి చెడుతలు కొట్టించాలి. పని చూడవా వెళ్ళి రైతులు గారి పని చేయాలి. పవన్ కళ్యాణ్ తిడితే మా మంత్రి పదవి పదిలంగా ఉంటుంది కూడా తిట్టండి, నాకేముంది, సంతోషం ఏముంది. కానీ న్యాయం చేయండి, రైతులకు అండగా నిలబడండి. వాళ్ళు పద్ధతిగా ఉన్నారు. 35,000 రూపాయలు ఇచ్చారా లేదా వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు, లేదా అసెంబ్లీ ముట్టడి ఖాయం. ఈ పర్యవసానానికి మీరే బాధ్యులు అవుతారు. మేము మట్టుకు మీరు 35,000 రూపాయలు ఇవ్వకపోతే మీ అసెంబ్లీ ముట్టడి ఖాయం. దానికి సంసిద్ధంగా ఉండండి. అన్నం పెట్టే రైతు ఏడిస్తే అది క్షేమం కాదు మన ఎవరికి కూడా. అందుకని జనసేన రైతు కోసం ఉంది. రైతు కన్నీరు దుడుస్తుంది. ఈ 84 లక్షల మంది రైతులకి, వారి కుటుంబాలకి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, రాజకీయం ఒకరి సొత్తు కాదు, ఒక కుటుంబం సొత్తు కాదు, ఒక కులం సొత్తు అంతకంటే కాదు, మర్చిపోవాలి. కేవలం రాజకీయం ఒక కులానికే, 2 కులాలకే, 3 కులాల కంటే కుదరదు. అన్ని కులాలకి, అన్ని మతాలకి బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. మీకోసం నిలబడే జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. ఓట్ల సమయంలో కనిపించడం కాదు, బయటికి రండి, తిరగండి. ప్రజలు ఎలా ఉన్నారు, ఏ క్షేమం, ఏం చేస్తున్నారు మాట్లాడితే పొద్దున మైకులు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, అండగా నిలబడండి. ఇది ప్రజాస్వామ్యం. మనకి హక్కు ఉంది. మనకి న్యాయం జరిగినప్పుడు మనకు గళం ఇప్పే హక్కు ఉంది. మనకి భయపడద్దు మీరు. నేను భయపడను. నేను అందుకే రోడ్ల మీదకి ఉన్నా. ఓడిపోయినా రోడ్ల మీద ఉన్నా. ఓడిపోయినా మీకోసం వచ్చాం. నిలబడతాం మేము. భయపడితే పనులు అవ్వవు. 151 మంది సభ్యులున్న ప్రజాప్రతినిధులు ఉన్న వైసీపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడో లేదో తెలియని జనసేన పార్టీ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, ప్రజల వైపు ఎవరు పోరాడుతున్నారు, రాష్ట్రం సుభిక్షం కోరుకునే జనసేన పార్టీ పెట్టిన, దయచేసి అది అందరూ దృష్టిలో పెట్టుకోవాలి.